వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్ ఆన్ టీవీ5 మనీ. ప్రస్తుతం మార్కెట్స్ ట్రెండ్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే అదే మనకి వీక్ ట్రెండ్ కనిపిస్తుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం లాభాల్లో ఉంది. ఆల్మోస్ట్ 110-112 పాయింట్స్ గెయిన్తో ట్రేడ్ అవడం చూస్తున్నాం. బట్ నిఫ్టీ పరంగా 4 పాయింట్స్ డౌన్తో 8730 దగ్గర ట్రేడ్ అవుతుంటే సెన్సెక్స్ 6 పాయింట్స్ డౌన్తో 28,221 పాయింట్స్ దగ్గర ప్రస్తుతం కొనసాగుతుంది. సెక్టార్ స్పెసిఫిక్గా ఒకసారి బ్యాంక్ నిఫ్టీ 96 పాయింట్స్ ప్లస్లో ఉంది, 20,166 పాయింట్స్ దగ్గర. మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, ఆటో వీక్గా ఉంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎస్పెషల్లీ మనకు బయింగ్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంది. చాలా స్టాక్స్ ఈ న్యూస్ ఓరియంటెడ్ బేస్ స్టాక్స్ పెరుగుతున్నాయి. సన్ టీవీ ఇంతకుముందు అనుకున్నట్టు 24% దాకా పెరిగింది, 681 దగ్గర. యూనిటెక్ మళ్ళీ జీవీకే, జిఎంఆర్ లాంటి స్టాక్స్ కూడా పెరుగుతున్నాయి. యూనిట్ టు బి వెరీ కాషియస్ విత్ దీస్ సార్ట్ ఆఫ్ స్టాక్స్. ఎందుకు పెరుగుతున్నాయి అన్నది మనకి రీజన్ తెలియట్లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఈసారి గవర్నమెంట్ పెద్దగా దృష్టి ఇచ్చింది. ఆల్మోస్ట్ 3 లక్షల కోట్ల రూపాయల విలువైన ఎక్స్పెండిచర్ ఈ ఏడు చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది అని చెప్పి ఈసారి బడ్జెట్లో చెప్పింది. మేబీ అదొక రీజన్తో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతున్నాయి కానీ, బట్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ప్రైస్ చూసి అట్రాక్ట్ అవ్వకండి. హ్యూజ్ డెట్ బర్డన్స్ ఉన్న కంపెనీస్ ఇవి. 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయల మేర బకాయి పడి కనీసం వడ్డీలు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా. అందుకని ప్రైస్కి అట్రాక్ట్ అవ్వకుండా ఫండమెంటల్గా మంచి కంపెనీస్ని, స్ట్రాంగ్ కంపెనీస్ పిక్ చేసుకోవాలని చెప్పి సలహా. రిలయన్స్ కమ్యూనికేషన్స్ కూడా 10% దాకా పెరిగి 37 దాకా ట్రేడ్ అవుతుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7% గెయిన్స్తో 161 దగ్గర. టీవీ18 బ్రాడ్కాస్టింగ్, మనపురం ఫైనాన్స్, నాట్కో ఫార్మా లాంటి స్టాక్స్ ఇప్పటివరకు మనకి ట్రెండింగ్ స్టాక్స్ జాబితాలో ఉన్నాయి. కొన్ని కాల్స్ అండ్ ఈమెయిల్స్ మనం తీసుకుందాం. చాలా ఈమెయిల్స్ మనకు పెండింగ్లో ఉన్నాయి. ఆనంద్ రామపుర సూర్యనారాయణ అడుగుతున్నారు, కోల్ ఇండియా 350 కాల్ ఆప్షన్ ₹1.05 తీసుకున్నారు, ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేసుకోవచ్చా? 350 కాల్ ఆప్షన్ కోల్ ఇండియా. కోల్ ఇండియా 350 కాల్ ఆప్షన్ అంటే మీరు కోల్ ఇండియా అంత స్ట్రాంగ్గా పెరిగే స్టాక్ కాదండి. ఇది మనం చూసాం ఆల్రెడీ 300 బిలో నుంచి వచ్చిన స్టాక్. ఇది స్లోగా ఉంటుంది, చాలా స్లోగా ఉంటుంది. కాబట్టి ఏదైనా మేజర్ న్యూస్ వచ్చి పాజిటివ్ అంశం అనేది చాలా స్ట్రాంగ్ పాజిటివ్ అంశం వస్తే తప్ప పెద్దగా పెరగదు. కాబట్టి ఏంటంటే మీ కాల్ని మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు కూడా కాల్ ఆప్షన్ తీసుకుంటే హై బీటా స్టాక్స్లో తీసుకోవాల్సి ఉంటుంది. స్లో అండ్ స్టడీ స్టాక్స్లో ఎప్పుడో ఒకసారి రావచ్చు. లైక్ ఐటీసీ లాస్ట్ మంత్ మనం చూసాము, ఎవరు ఊహించలేదు ఐటీసీ ఈ విధంగా పెరుగుతుందని. అట్లా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో 1-2 సార్లు రావచ్చేమో కానీ పెద్దగా కోల్ ఇండియా లాంటి స్టాక్స్ అంత పెరుగుతాయి అనుకోను. కాబట్టి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ర్యాలీస్లో ప్రయత్నించమని చెప్తాను. ఎంఆర్ఎఫ్ రిజల్ట్స్ ఇప్పుడే వస్తున్నాయి. చాలా నిరుత్సాహకర రిజల్ట్ ఎంఆర్ఎఫ్ ప్రకటించింది. నెట్ ప్రాఫిట్ 30% ఆఫ్ క్షీణత మనం చూస్తున్నాం. అందుకే స్టాక్ని పనిష్ చేస్తుంది మార్కెట్. ఆల్మోస్ట్ 2% దాకా ఎంఆర్ఎఫ్ క్రాక్ అయింది. దశలో బిలో 50,000 కూడా వస్తుంది అనుకున్నాం. బట్ మళ్ళీ లోయర్ లెవెల్ దగ్గర కొద్దిగా బయింగ్ కూడా కనిపిస్తుంది. ఇన్కమ్ కూడా ఆల్మోస్ట్ 1% తగ్గింది. నెట్ ప్రాఫిట్లో 30% దాకా క్షీణత మనం చూస్తున్నాము. రబ్బర్ ప్రైస్ ఇప్పుడిప్పుడే పిక్ అవుతున్న ఈ టైంలో లాస్ట్ క్వార్టర్లో లాస్ట్ క్వార్టర్ కొద్దిగా బెటర్గా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. బట్ ఆ క్వార్టర్లో కూడా నెట్ ప్రాఫిట్ తగ్గిందంటే మేబీ నెక్స్ట్ క్వార్టర్స్ ఎలా ఉంటాయి మనం చూసుకోవాలి ఒకసారి. రత్నారెడ్డి అడుగుతున్నారు, ఈ బడ్జెట్లో సోలార్ సిస్టమ్స్ 7,000 రైల్వే స్టేషన్స్కి సోలార్ ద్వారా పవర్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం యోచనలో ఉందని చెప్పి ఎఫ్ఎం చెప్పారు. కానీ సోలార్ రిలేటెడ్ స్టాక్స్ ఏమైనా ఉన్నాయా? మీరేం ట్రాక్ చేస్తున్నారా? సోలార్ రిలేటెడ్ స్టాక్స్ అయితే లిస్టెడ్లో పెద్ద అంటే ఉన్న పవర్లోనే ఉన్నాయండి. అంటే అటు డిఫరెంట్ పవర్స్లో ఉన్నాయి. అంటే సోలార్లో ఉంది, మామూలు ఎనర్జీలో ఉన్నాయి. ప్యూర్ సోలార్ బేస్లో 1-2 ఉన్నాయి. పెద్దగా ఫండమెంటల్ పరంగా మంచి కంపెనీస్ కాదండి. కాబట్టి అటువంటి స్టాక్స్ని అవాయిడ్ చేయమని చెప్తాను. హైదరాబాద్ నుంచి లక్ష్మి మరొకాలం. సార్ గారు నమస్తే. నేను ఎంఆర్పిఎల్ బయట సార్ 100 రూపీస్ దగ్గర. తర్వాత మనపురం ఫైనాన్స్ క్లోజింగ్ టైమ్ లో కొంచెం తగ్గుతుందా? ఈ రేట్ లోనే బై చేయొచ్చా? 100 రూపీస్ లో ఉన్నాయి నా దగ్గర. ఓకేనండి, ఫైన్. అంటే ఎంఆర్పిఎల్ అంటే మీరు హోల్డ్ చేయొచ్చు అండి. ఎంఆర్పిఎల్ స్ట్రాంగ్ బై అని చెప్తాను. ఇది రీసెంట్గా చూసుకుంటే ఇన్ని రోజులు ఒక కన్సాలేషన్ నుంచి ఒక అప్ ట్రెండ్కి వచ్చి తర్వాత క్లోజర్గా 115కి వచ్చి మళ్ళీ అక్కడ నుంచి 100 రూపీస్ దాకా వచ్చిందండి. ఇప్పుడు కరెక్షన్ అయిపోయి మళ్ళీ అప్ ట్రెండ్ అనేది ఇంకా కొనసాగడానికి అవకాశం ఉంది. మీరు హోల్డ్ చేయండి. షార్ట్లీ ఇది 120 దాకా, అంటే మీరు ట్రేడింగ్ పరంగా అయితే మీరు 120 దాకా వెళ్ళొచ్చు. కాబట్టి అక్కడ ఎగ్జిట్ కమ్మంటాను. ఇన్వెస్ట్మెంట్కి అయితే హోల్డ్ చేయండి డెఫినెట్గా. ఈ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, రిఫైనరీస్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, ఆఫ్ షోర్ కంపెనీస్
రానున్న రోజుల్లో బాగుండే అవకాశం ఉంది. 2017 నిఫ్టీని లీడ్ చేసేది కూడా అవే అనిపిస్తుంది నాకైతే. కాబట్టి మీరు హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత మన్నపురం ఫైనాన్స్ గురించి అంటే ఈవినింగ్కి తగ్గొచ్చా అని అడిగారండి. అట్లా డే పరంగా అంటే అన్ఎక్స్పెక్టెడ్ మూవ్స్ అనేది ఒక్కొక్కసారి ఉంటాయి. పెద్దగా ఈవినింగ్కి పడకపోవచ్చు అండి. డే హై 90 ఆ డే హైస్ దగ్గర ప్రస్తుతం ఉంది. అట్లనే బై చేయకండి, ఫ్రెష్గా డే పరంగా బై చేయకండి. మీరు ఆల్రెడీ లోయర్ లెవెల్లో బై చేస్తుంటే ఇన్వెస్ట్మెంట్కి బై చేస్తుంటే మీరు హోల్డ్ చేసుకోమని చెప్తాను. హైదరాబాద్ నుంచి రంగస్వామి మన కాలర్. హలో చెప్పండి రంగస్వామి. ఫ్లెక్స్ ఫుడ్స్ అండ్ బాలకృష్ణ పేపర్స్ గ్యాబ్రియల్ ఇండియా 5 to 6 months కోసం బై చేయొచ్చు. ఫ్లెక్స్ ఫుడ్స్ గ్యాబ్రియల్ ఇండియా. గ్యాబ్రియల్ ఇండియా అయితే మీరు బై చేయొచ్చండి. 5 months కోసము బై చేయమని చెప్తాను. తర్వాత ఫుడ్కి చెందిన స్టాక్స్ కూడా బాగుండొచ్చు అండి. మనకి ఈవెన్ బడ్జెట్ పక్కన పెట్టిన బడ్జెట్ అని కాదు, గవర్నమెంట్ ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్కి చాలా స్ట్రాంగ్ అంటే ఆల్రెడీ రాయితీలు లాంటివి ఇస్తుంది, అదొకటి చెప్పొచ్చు. తర్వాత ఈ లేటెస్ట్గా ఉన్న మనకి అంటే ఎకానమీలో ఉన్న మార్పులు అంటే లైఫ్ స్టైల్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఫుడ్ కంపెనీస్కి చాలా పాజిటివ్ అంశాలు, మీరు బై చేయొచ్చండి. అయితే దీంట్లో ఫ్లెక్స్ ఫుడ్స్ అనేది అంత గొప్పగా లేదు. దీనికన్నా ఇంతకుముందే మనం అనుకున్న మన్నపురం సరే అది 1% బెవరేజెస్ అండి, దాన్ని మీరు బై చేసుకోండి. అది కూడా మంచి కంపెనీ, ఫండమెంటల్స్ బాగున్నాయి. అంటే మీరు ఒకటి 100 రూపీస్ ఉంది కదా, ఇంకా 100 నుంచి 200 అవుతుంది, అట్లా కాకుండా ఆ కంపెనీ ఫండమెంటల్స్ చూసుకోండి, ఫస్ట్ క్వాలిటీ చూసుకోండి. 1% బెవరేజెస్ బై చేసుకోండి. ప్లస్ సీజన్ కూడా వీళ్ళకి ఇంకోటి సీజన్ కూడా అది ఒక అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది. ప్రస్తుతం ఈ సమ్మర్ సీజన్లో సేల్స్ బాగుంటాయి. వీళ్ళకి మెయిన్ బిజినెస్ అంతా కూడా ఏదంటే ఇండియన్ రైల్వేస్ అన్నమాట. మనకి సౌత్లో లేదు కానీ నార్త్లో దీనికి బ్రాండ్ చాలా స్ట్రాంగ్ మంచి బ్రాండ్ ఉంది. మనకి మ్యాంగో పల్ప్ మ్యాంగోలో నార్త్ లో బాగుంది. మెయిన్ బిజినెస్ అంతా కూడా రైల్వేస్ నుంచి వస్తుంది కాబట్టి సీజన్ ఉంది కాబట్టి దాన్ని బై చేసుకోమని చెప్తాను. ఓకే నమస్కారం. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నట్టు రియో టింటో ఇదే ఫీల్డ్ ఆల్మోస్ట్ 180 నుంచి $200 million మైనింగ్లో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచనలో ఉన్నట్టు మనం అనుకుంటున్నాము. అండ్ ఫిలిప్పీన్స్ లాంటి కంట్రీస్ నికెల్ చెందిన 5 మైన్స్ క్లోజ్ చేస్తుంది. రీసెంట్గా చైనా కూడా క్లోజ్ డౌన్ చేస్తుంది. అంటే మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ అన్ని కూడా ఎన్వైరన్మెంట్ కాషియస్ మోడ్లోకి వెళ్తున్నాయి ఈ మైనింగ్ పరంగా. బట్ రాబోయే రోజులు ఇది ఎలా టర్న్అవుట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? అంటే అన్ని దేశాలు ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ మోడ్లో కనుక వచ్చి ఈ మైనింగ్ని షట్ డౌన్ చేయాలని చూస్తే కొన్ని మెటల్స్ లాంటి స్కేర్సిటీ అనేది ఏర్పడి డిమాండ్ వాటికి పెరగడం, కాస్ట్ పెరగడం లాంటివి ఏమైనా మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? చైనా మెయిన్గా కొద్దిగా పెద్ద ప్రాబ్లమే అని చెప్పొచ్చు. ఎందుకంటే చైనీస్ ఎకానమీలో మెటల్స్ కన్సంప్షన్ బేస్ మెటల్స్ కన్సంప్షన్ తీసుకుంటే దాదాపు 40 to 50% షేర్ ఉంటుంది వరల్డ్ మార్కెట్లో. జింక్ తీసుకోండి, దాదాపు ఎనీ బేస్ మెటల్స్ తీసుకుంటే కన్సంప్షన్ పరంగా చైనీస్ ఎకానమీ దాదాపు 40% దాకా కన్స్యూమ్ చేస్తుంది. సో అక్కడ స్మెల్టింగ్ కెపాసిటీ కానివ్వండి, మైనింగ్ కానీ క్లోజ్ చేస్తే ఏదైతే షార్ట్ ఫాల్ ఉంటుందో ఆబ్వియస్లీ వరల్డ్ మార్కెట్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో డిమాండ్ పరంగా అక్కడ నుంచి కొద్దిగా వస్తుంది. ఫిలిప్పీన్స్ మోస్ట్లీ బ్యాకప్ అవ్వకపోవచ్చు ఈ క్లోజర్స్, ఎందుకంటే వాళ్ళకి మైనింగ్ నుంచి దాదాపు ఓన్లీ 1% ఆఫ్ రెవెన్యూస్ వస్తాయి జీడిపిలో. సో ప్రెసిడెంట్ డ్యూయట్ ఏదైతే ఉన్నారో ఆయన కూడా రీసెంట్గా మైనింగ్ లేనంత మాత్రాన ఫిలిప్పీన్స్కి పెద్ద లాభం నష్టమేం లేదు అన్నట్టు అంటే అగెయిన్స్ట్ మైనింగ్ కామెంట్స్ ఇచ్చారు. సో వాళ్ళు రోల్ బ్యాక్ చేయకపోవచ్చు మైనింగ్. చైనాలో ప్రాబ్లీ జాబ్ లాసెస్ ఎకానమీ మరీ ఏదైనా అయితే కొన్ని మైన్స్ని కొన్ని స్మెల్టర్స్ని మళ్ళీ రీఓపెన్ చేసే ఛాన్స్ ఉంటుంది, కానీ ఫిలిప్పీన్స్ ఆ ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఈవెన్ తో 1.2 million జాబ్స్ పోతాయని ఫిలిప్పీన్స్ ఇండస్ట్రీ మైనింగ్ గ్రూప్ వాళ్ళు ఒక రీసెంట్ స్టేట్మెంట్లో ఇచ్చారు. ఆల్రెడీ 23 మైన్స్ క్లోజ్ చేశారు. దాంతో పాటు ఇప్పుడు ఇంకో అడిషనల్ 5 మైన్స్ క్లోజ్ చేస్తున్నారు. ఇవన్నీ 43 మైన్స్ ఆయిట్లో ఈ మైన్స్ క్లోజ్ చేస్తున్నారు. సో ఇమీడియట్గా గవర్నమెంట్ స్టాండ్స్ చూస్తే ఇమీడియట్గా అయితే పెద్దగా దాన్ని చేంజ్ చేసే ఇదేం కనపడలేదు. సో ఆబ్వియస్లీ ఇవన్నీ తీసుకుంటే మనకి నెక్స్ట్ 1 or 2 yearsలో ఆబ్వియస్లీ షార్ట్ ఫాల్స్ ఉంటాయి. ఆల్రెడీ నికెల్ డెఫిసిట్లో ఉంది, జింక్ చాలా డెఫిసిట్లో ఉంది, నెక్స్ట్ 2 years వరకు డెఫిసిట్లోనే ఉండే ఛాన్స్ ఉంటుంది. కాపర్ ఇప్పుడిప్పుడే డెఫిసిట్లోకి వెళ్తుంది. ఇదే కనుక కంటిన్యూ అయితే ఆబ్వియస్లీ ఫర్దర్ డెఫిసిట్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ థింగ్ కొద్దిగా బ్యాలెన్స్డ్గా ఉన్నది అల్యూమినియం మార్కెట్. అల్యూమినియం మార్కెట్ కూడా చైనాలో ఐరన్ ఓర్ కోల్ని ఇండస్ట్రీలో చేసినట్టు అల్యూమినియం స్మెల్టింగ్ మీద అల్యూమినియం మైనింగ్ మీద కూడా ఏమైనా యాక్షన్స్ తీసుకుంటే కొంతవరకు ఆ డెఫిసిట్లోకి వెళ్ళే అవకాశం ఉందంటున్నారు. కానీ బట్ అది ఎంతవరకు అసలు మళ్ళీ రియల్గా యాక్షన్ తీసుకుంటే కానీ చెప్పలేము. బట్ ఇప్పుడున్న బేస్ మెటల్స్ మొత్తంలోకి అల్యూమినియం ఒకటి కొద్దిగా బ్యాలెన్స్డ్గా ఉంది మార్కెట్ సప్లై డిమాండ్ సిచ్యువేషన్లో. మిగతా అన్ని బేస్ మెటల్స్ డెఫిసిట్లోనే ఉన్నాయని చెప్పొచ్చు. కాపర్ ఇప్పుడు డెఫిసిట్లోకి వెళ్తుంది, లెడ్ జింక్ ఆల్రెడీ డెఫిసిట్లోనే ఉన్నాయి, నికెల్ కూడా డెఫిసిట్లో ఉంది.
కాపర్ ఈ ఇయర్ డెఫిసిట్లోకి వెళ్తుందని ఎక్స్పెక్టేషన్స్ కాపర్ ఇంటర్నేషనల్ కాపర్ స్టడీ గ్రూప్. సో ఆబ్వియస్లీ మనకు డొమెస్టిక్ స్టాక్ మార్కెట్స్లో కనుక చూసుకుంటే ఈ కమోడిటీస్లో మైనింగ్ సెక్టర్లో ఉన్న కంపెనీస్కి ఆబ్వియస్లీ నాకు తెలిసి ఆల్రెడీ హిందుస్థాన్ జింక్ మంచి పర్ఫామ్ చేసి చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా పర్ఫామ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వేదాంత గ్రూప్ కింద ఉన్నటువంటి హిందుస్థాన్ జింక్ అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ జింక్ మైనర్స్. రాజస్థాన్లో ఉన్న వాళ్ళ మైన్ దాదాపు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మైనింగ్ రిసోర్సెస్. సో ఆబ్వియస్లీ వాళ్ళకి ప్లస్ మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కొద్దిగా తక్కువ ఉంటుంది, లేబర్ కాస్ట్ తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ చాలా ఎక్కువ. జింక్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకో 1 year వరకు కూడా ఇట్లాగే పర్ఫామ్ చేస్తుంది కాబట్టి హిందుస్థాన్ జింక్ లాంటి కంపెనీస్కి మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. మేబీ అల్యూమినియం కంపెనీస్కి పెద్దగా ఉండకపోవచ్చు, బట్ స్టిల్ ఓవరాల్ ఫ్లోలో ఇది కూడా కొద్దిగా బెనిఫిట్ అవ్వచ్చు. బట్ ఎస్పెషల్లీ కాపర్ కానీ నికెల్ కానీ ఈ జింక్లో ఈ మైనింగ్ ఈ కమ్యూనిటీస్లో మైనింగ్ ఉన్న వాటికి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే ఫైన్. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. బెంగళూరు నుంచి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ సార్, ఇది ఆర్బి డెనిమ్ ఇది ఇన్వెస్ట్ చేయొచ్చు దీంట్లోనే ఉన్నా. ఆర్బి డెనిమ్ ఓకే, ఇప్పుడు డిస్కస్ చేసేవారు. ఓకే ఇప్పుడే చెప్పడం జరిగిందండి ఆర్వి డెనిమ్ గురించి. మంచి కంపెనీనేనండి, ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. టెక్స్టైల్ స్పేస్లో డెనిమ్స్ మరి ముఖ్యంగా డెనిమ్లో ఉన్నారు వీళ్ళు. మంచి కంపెనీ. రీసెంట్గా చూసుకుంటే ఇది కన్సాలిడేషన్లో చాలా నెలల పాటు కన్సాలిడేషన్లో ఉండి ఇప్పుడే మనకి అప్ ట్రెండ్ ఉంది. ఈ అప్ ట్రెండ్ కొనసాగవచ్చు. ఇన్వెస్ట్మెంట్కి మరి ట్రేడింగ్ అని పక్కన పెట్టండి, మీరు లాంగ్ టర్మ్ కోసము ఒక 1 year అట్లీస్ట్ 1 year మీరు కాకపోయినా కూడా 5-6 నెలల కోసమైనా కూడా మీరు కరెంట్ అవర్స్ దీన్ని పిక్ చేసుకోండి. ఎవరి డిప్లో కూడా స్ట్రాంగ్గా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మంచి కంపెనీనేనండి. శివవర్మ మెయిల్ చేశారు. ఆంధ్ర బ్యాంక్ 57లో, ఐడిఎఫ్సి బ్యాంక్ 70 రూపీస్లో హోల్డ్ చేస్తున్నారు. హోల్డ్ ఆర్ ఎగ్జిట్. ఆంధ్ర బ్యాంక్ ఇవాళ 5% దాకా పెరిగింది స్టాక్. అంటే ఇన్ని రోజులు వీటికి చూసుకుంటే ఆంధ్ర బ్యాంక్ కానీ తర్వాత అదర్ బ్యాంక్స్ ఐడిఎఫ్సి బ్యాంక్ గురించి కూడా అడిగారు. ఇవన్నీ కూడా ఏంటంటే అండి ఇన్ని రోజులు మనం చూసాము మార్కెట్ పెరుగుతుంది పడుతుంది, కానీ ఈ స్టాక్స్ మాత్రం వన్ సైడెడ్ పడ్డం వైపే ఉన్నాయి. అటు పిఎస్యు మరి ముఖ్యంగా పిఎస్యు బ్యాంక్ మరి ముఖ్యంగా ఆంధ్ర బ్యాంక్ లాంటిది అయితే చాలా హెవీగా పడింది, పెరగడం పెద్దగా లేదు. ఇప్పుడిప్పుడే వీటిలో మూమెంటం వచ్చింది కాబట్టి మీరు 60 రూపీస్ రావడానికి అవకాశాలు ఉన్నాయండి. న్యూ హైస్ అయితే 50, 64, 66 ఆ లెవెల్స్ కూడా దాటొచ్చు. వచ్చినప్పుడు మీరు ఆంధ్ర బ్యాంక్ నుంచి మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా వద్దని చెప్తాను, ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఈవెన్ ఐడిఎఫ్సి బ్యాంక్ లో కూడా మీరు మీ రేటుకు వచ్చి ప్రస్తుతం అయితే ఇది 72 ఆ లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు. టెస్ట్ చేసినప్పుడు మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. గోపాలరావు ఏం చేశారు. లాయిడ్ ఎలక్ట్రికల్స్ అండ్ అరబిందో ఫార్మా తీసుకున్నారు. లాయిడ్ ఎలక్ట్రికల్స్ ఏమో 22% ప్రాఫిట్స్లో ఉన్నారు. ఇది హోల్డర్ సెల్. అరబిందో ఫార్మా కూడా 15% లాసెస్లో ఉన్నారు. హోల్డర్ సెల్. చూడండి అరబిందో ఫార్మా హోల్డ్ చేయమని చెప్తానండి, ఎందుకంటే ఓకే లాస్లో ఉన్నా కూడా హోల్డ్ చేయమంటారు. కొన్ని రోజులు మాత్రం పెద్దగా పెరుగుతుంది అయితే అనుకోను. నిన్న కొంచెం దీంట్లో అరబిందో ఫార్మాలో ఒక స్పట్ లాగా వచ్చింది, అది సస్టైన్ కాకపోవచ్చు అండి. కొన్ని రోజులు 680 తర్వాత 720 మధ్యలో ఉంటుంది. రేంజ్ బౌండ్ ఉంటుంది, పెద్దగా పెరిగే అవకాశం లేదు. తర్వాత లాయిడ్ ఎలక్ట్రికల్స్ మాత్రం హోల్డ్ చేయండి అండి. గతంలో కూడా నేను చెప్పడం జరిగింది, సీజనల్ బెట్ పరంగా లాయిడ్ ఎలక్ట్రికల్స్ బాగా పెరిగే అవకాశం కనపడుతుంది. ఆల్రెడీ రీసెంట్గా బాగా పెరిగింది, ఇంకా పెరగొచ్చు అండి. మీరు హోల్డ్ చేయమని అట్లీస్ట్ నెక్స్ట్ 2 to 3 months కోసం హోల్డ్ చేయండి. అఖిలేష్ రెడ్డి చేశారు, మెయిల్ చేశారు. జిఎన్ఎఫ్సి 253లో బిఫోర్ బడ్జెట్ బై చేశారు. ఒక 1 to 2 years పాటు ఈ స్టాక్ను హోల్డ్ చేయగలరు. ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి జిఎన్ఎఫ్సి? జిఎన్ఎఫ్సి ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ ఉన్న కంపెనీ అండి. జిఎన్ఎఫ్సి జిఎస్ఎఫ్సి రెండు కూడా చూసుకుంటే ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి. అయితే మన జిఎస్ఎఫ్సి రిజల్ట్ అంత మార్కెట్ అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికి అనుగుణంగా రాలేదు, దానివల్ల కొంచెం కరెక్షన్ వచ్చింది. దానితో దీంట్లో కూడా కరెక్షన్ వచ్చింది, అయినా కూడా దీంట్లో హోల్డ్ చేయండి అండి జిఎన్ఎఫ్సి. ఎందుకంటే జిఎస్ఎఫ్సి చాలా వాల్యుయేషన్స్ అంటే లాస్ట్ ఒక 4 years బ్యాక్ జిఎస్ఎఫ్సి ఒక 60-70 రూపాయల నుంచి 400-500కి పెరిగిందండి. అయితే దానికి తగ్గట్టుగా జిఎన్ఎఫ్సి కూడా పెరగలేదు, అంటే పెరిగితే పెరగాలని కాదు, ఇంకా ఫేస్ వాల్యూగా చూసుకుంటే 10 ఇది. వీళ్ళు ఫండమెంటల్స్ ఉన్నాయి, తర్వాత డివిడెండ్ కూడా ఇస్తుంది, కాబట్టి హోల్డ్ చేయమంటాను. నెక్స్ట్ 1.5 yearలో ఇక్కడ నుంచి మీకు 30%, 40% పైన రిటర్న్స్ రావడానికి ఆస్కారాలు ఉన్నాయండి. రాజశేఖర్ మెయిల్ చేశారు, రాజు పేరు మీద. ఆన్వర్డ్ టెక్నాలజీ 80 రూపీస్లో బై చేశారు. దీపక్ నైట్రేట్ 115లో బై చేశారు. 2 monthsకి హోల్డ్ చేసుకోవచ్చు స్టాక్స్. ఆన్వర్డ్ టెక్నాలజీ అండ్ దీపక్ నైట్రేట్. ఆన్వర్డ్ టెక్నాలజీ అండ్ దీపక్ నైట్రేట్ 2 stocks. దీపక్ నైట్రేట్ అయితే మీరు 2 months కోసం ఉంటున్నాయి. 2 months హోల్డ్ చేయొచ్చు అండి. దీపక్ నైట్రేట్ ప్రస్తుతం అయితే హోల్డ్ చేయమని చెప్తాను.
ఇది కూడా చూసుకుంటే ఇది పర్లేదండి, స్టాక్ స్టడీగానే ఉంది. అయితే కొంచెం హై నుంచి కరెక్ట్ అయ్యి కొంచెం ఇప్పుడిప్పుడే అప్ అండ్ వచ్చింది. 1 మంత్ కోసం 1.5 మంత్ కోసం అయితే హోల్డ్ చేయండి. 120 దాటిందంటే ఇంకొంచెం పెరగచ్చు. షార్ట్ టర్మ్ వ్యూతో ఏంటంటే 124, 126కి వచ్చినప్పుడు దీపక్ నైట్రేట్ని ఎగ్జిట్ కండి. షార్ట్ టర్మ్ వ్యూ ఇన్వెస్ట్మెంట్కి అయితే హోల్డ్ కూడా చేయమని చెప్తాను. తర్వాత ఇంకొక స్టాక్ టెక్నాలజీస్ ట్రాక్ చేయటం లేదండి. ఓకే, చక్రవర్తి ఇమేజెస్ నిఫ్టీ 8,500 పుట్ ఓకే తీసుకోవచ్చా అని అడుగుతున్నట్టున్నారు. నిఫ్టీ 8,500 పుట్ అండ్ బ్యాంక్ నిఫ్టీని 20,060లో దగ్గర సెల్ చేశారు. బ్యాంక్ నిఫ్టీలో కంటిన్యూగా బాగా అప్ మూవ్ అనేది ఉందండి. ఈ అప్ మూవ్ కొనసాగొచ్చు. మీరు ఆల్రెడీ 20,060 దగ్గర అంటే ఆల్రెడీ 200 పాయింట్. ఈ రోజు కూడా చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా 153 పాయింట్స్ నిఫ్టీ ఫ్లాట్గా ఉన్నా కూడా మనకి బ్యాంక్ నిఫ్టీలో అప్ మూవ్ చూస్తున్నాము. ఎందుకంటే కొత్త బ్యాంక్స్ అంటే కొత్త బ్యాంక్స్ ఇన్ ద సెన్స్ ట్రెండ్ పరంగా చెప్పాలంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ చాలా స్ట్రాంగ్గా అప్ మూవ్లో ఉంది. ఎందుకంటే వెయిటేజ్ ఎక్కువ ఉంది, 1% పెరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనకి యాక్సిస్ బ్యాంక్ ఇదంతా ఈ రోజులు బేరిష్ ఉన్న స్టాకు, ఇది కూడా చూసుకుంటే బులిష్కి వచ్చింది. కాబట్టి ఇట్లా కొత్త స్టాక్స్ బేరిష్ స్టాక్స్ బులిష్కి వస్తున్నాయి. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకటి ఇంత పెరిగింది కదా పడుతుందనే ఒకే ఒక లాజిక్ తో మీరు షార్ట్స్ అయితే చేయకండి. క్లియర్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు షార్ట్స్ చేయొచ్చు. ఆల్రెడీ చేశారు కాబట్టి డిప్ వచ్చినప్పుడు లాస్ బుక్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ లో ప్రాబబ్లీ ఒక డిప్ రావచ్చేమో. వచ్చినప్పుడు మీరు నెక్స్ట్ వీక్ లో మీ రేటుకి వచ్చినప్పుడు మీరు క్లోజర్గా మీరు లాస్ బుక్ చేసుకోండి. లేదా 20,200 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 20,200 పైన కొంచెం పైన స్టాప్ లాస్ పెట్టుకొని నెక్స్ట్ వీక్ లో కంటిన్యూ చేసి డిప్ లో ఎగ్జిట్ కమని చెప్తాను. ఎల్వి రమణ మెయిల్ చేశారు. ఎన్ఈసిసి 85 రూపీస్లో హోల్డ్ చేస్తారట. ఈ ఎన్ఈసిసి గురించి మనం వరుసగా 3 రోజుల నుంచి చెప్తూనే ఉన్నామండి. ఇది మంచి స్టాక్ కాదు, ఎస్ఎంఎస్ బేస్డ్ స్టాక్. ఇది స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే ఇరుక్కుపోతారని చెప్పి మీ నోట్ ద్వారా ఏమైనా చెప్తారా? చెప్పడానికి ఏముందండి, నార్త్ ఈస్టర్న్ క్యారింగ్ కార్పొరేషన్ ఇది ఇందులో క్యారీ చేయడం అనేది ఇన్వెస్ట్మెంట్కి అంత మంచిది కాదండి. ఇది ఆల్రెడీ 52 వీక్ హైకి వచ్చింది. ఆ 52 వీక్ హైకి దగ్గర ఉంది. ఇంకా ఈ రోజు కూడా ఉంది. అంటే చాలా మంది ఏంటంటే మనకి ఇంత పెరుగుతుంది కదా ఇంకా వద్దంటున్నారని మనకి మంచి చెడు అనేది చూసుకోవాలండి. కాబట్టి అది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి. వద్దండి, ఇటువంటి స్టాక్స్ కి దూరంగా ఉండండి. ఒకసారి ఇరుక్కుపోయారంటే మళ్ళీ బయటపడడం అనేది చాలా కష్టం అండి. పెరుగుతున్నంతసేపు బాగానే ఉంటాయి, కానీ ఒకసారి డౌన్ సైడ్ ఫ్రీ స్టార్ట్ అయిందంటే మళ్ళీ ఇంకా బయటపడలేము. అదొక ప్రాబ్లం ఉంది. తర్వాత రెగ్యులేటర్ ఇష్యూస్ కూడా ఉంటాయండి. ఎందుకంటే ఒకసారి మీకు ఇంతకుముందు ఒక ఫార్మా కంపెనీ ₹6 ఉండేది, అది పేరు గుర్తులేదు. అది కూడా సేమ్ ఇది ఆపరేటర్ అంటే డీలిస్ట్ అయిపోయింది. ఇప్పుడు అందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరి పరిస్థితి కూడా అంటే అట్లా చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను. కాబట్టి మీరు బెటర్ ఏంటంటే దూరంగా ఉండండి ఇటువంటి స్టాక్స్ కి. రవి మరొక కాలర్ ఉన్నారు. అడగండి రవి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. శేషు గారు అండి, ఈ యాక్షన్ కన్స్ట్రక్షన్స్ ఒకటి శేషు గారు చెప్పినవి ఇప్పుడు ప్రాఫిట్ లోకి వచ్చిందండి. అట్లా సైకిల్ ఒకటి 500 లో తీసుకున్నానండి, లోయర్ సర్క్యూట్ అయ్యింది. మన బాలాగారు చెప్పింది నందన్ డెనిమ్, వీటిని కంటిన్యూ చేయొచ్చా అండి? లేకపోతే ఇప్పుడు ప్రాఫిట్ లోకి వచ్చాను యాక్షన్ కన్స్ట్రక్షన్స్, ఎగ్జిట్ అవ్వడం బెటర్ అంటారా? రిజల్ట్స్ ఏమైనా బాగా వచ్చినాయి? బ్యాంక్ గురించి ఒకటి ఏ లెవెల్లో కొనుక్కోవచ్చు ఒకసారి చెప్పండి. ఈ అట్లా సైకిల్స్ గురించి కూడా పదే చెప్పాను. ఎందుకంటే చాలా పీక్ కి వెళ్ళింది. ఆ పీక్ వెళ్ళిన తర్వాత ఏవి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. బట్ రిజల్ట్ ఈసారి నెగిటివ్ గా వచ్చింది. కంపెనీకి 2 crores ఉన్న లాస్ట్ క్వార్టర్ లో 2 crores లాస్ ఉంటే 3 crores పెరిగింది. దీంతో స్టాక్ బాగా పడుతూ వస్తుంది. 491 దగ్గర ఆల్మోస్ట్ 695 ఆడ్ లెవెల్స్ నుంచి పడుతుంది. అట్లా సైకిల్ అంటే ఇప్పుడు ఒక 100% 50 days లో పెరిగిందండి. పెరిగినప్పుడు ఇప్పుడు మనకి అట్ ద సేమ్ టైం 20 days లో మళ్ళీ 20% దాకా హై నుంచి కరెక్ట్ అయింది. ఇది రీట్రేస్మెంట్ అంటాము. కొంచెం ఇంకా ఇక్కడ నుంచి కూడా కరెక్ట్ కావచ్చు. అయితే ఒకటి గమనించాలి, రిజల్ట్ పరంగా కూడా కొంచెం బాగాలేదండి. అయితే వీళ్ళకి ఏంటంటే కొన్ని మార్పులు అనేది కంపెనీలో జరిగినాయి. దాని కారణంగా ఈ స్టాక్ లో అప్మూవ్ చూసాము. ఒక సిక్గా ఉన్న యూనిట్ ని వీళ్ళు క్లోజ్ చేయడము. సో ఇటువంటివి ఏంటంటే కొంచెం ఈ డెట్ బటన్ ఏమైనా లేకుండా చూసుకోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే నెక్స్ట్ 1-2 quarters బాగుండొచ్చు. ఇన్వెస్ట్మెంట్కి అయితే ఓకేనండి. ఇది ఇప్పుడు చాలా పాత కంపెనీ, కపూర్స్ ఎప్పటి నుంచో ఇది ఉన్న కంపెనీ. తర్వాత లిస్టెడ్ కంపెనీస్లో సైకిల్లో లేదు, ఏ కంపెనీ లేదండి. కాబట్టి కొంచెం ఓపికతో అయితే ఇప్పుడు ఇమీడియట్గా ఇంత పెరిగింది కాబట్టి డెఫినెట్గా ఇక్కడ నుంచి కూడా కరెక్ట్ కావచ్చు. ఒక 10% ఇన్వెస్ట్మెంట్కి హోల్డ్ చేయండి. తర్వాత ఏస్ గురించి, యాక్షన్ కన్స్ట్రక్షన్స్ గురించి అడిగారు. ఒకటి ఇన్వెస్ట్మెంట్కి ఏంటంటే ఒక్కొక్కసారి మనం ఇమీడియట్గా పెరగకపోవచ్చు.
కాబట్టి ఇప్పుడు ఇది దీంట్లో ఇమీడియట్గా అప్ ట్రెండ్ వచ్చింది, 8% ఈ రోజు కూడా పెరిగింది. కాబట్టి ర్యాలీ కొనసాగవచ్చు అండి, 60 రూపీస్ కూడా క్రాస్ కావచ్చు. మీరు హోల్డ్ చేయండి, ఇప్పుడు కూడా ఓపిక ఉండాలండి స్టాక్ మార్కెట్లో. కొన్ని ఒక్కొక్కసారి ఏంటంటే 1 మంత్ అంతా పెరగదు, మీరు ఎగ్జిట్ అయిన నెక్స్ట్ మంత్లోనే ఇమీడియట్గా 20% 30% పెరుగుతాయి. కాబట్టి ఏస్ ఫండమెంటల్ మంచి కంపెనీ, హోల్డ్ చేయండి. ఓకే, ప్రస్తుతానికి మార్కెట్స్ పాజిటివ్ జోన్లోకి మళ్ళీ రావడం చూస్తున్నాము. లోయర్ లెవెల్స్ దగ్గర కొద్దిగా బయింగ్ కనిపిస్తుంది మార్కెట్స్కి. పాజిటివ్ టెరిటరీలోకి అయితే వచ్చాయి. 87 పైన 8737 8738 ఆడ్ లెవెల్స్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కనిపిస్తుంది 4 పాయింట్స్ ప్లస్లో. అండ్ 17-18 పాయింట్స్ ప్లస్లో 28,244-245 పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. యశ్వర్, ఎన్ని కీ లెవెల్ టు వాచ్ ఈ టైంలో, ఎందుకంటే 8750 పైన కనుక క్లోజ్ అవుతే అప్ సైడ్ నెక్స్ట్ వీక్ ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇక్కడ లెవెల్స్ థర్డ్ డే పాజిటివ్గా క్లోజ్ అయ్యింది మార్కెట్. లెవెల్స్ అని నేనేమి చెప్పనండి, ఎందుకంటే మార్కెట్స్లో ఇప్పుడు అది లెవెల్స్ కాదు, చాలా వరకు కన్సాలిడేషన్లో ఉంటుంది. నిన్న కూడా చూసాము, ఒక టైంలో 40 పాయింట్స్ లాస్ట్లో వెళ్ళి తర్వాత అక్కడ నుంచి కరెక్ట్ అయ్యి ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంకి నిఫ్టీ మైనస్కి వచ్చింది. అయితే యావరేజ్గా మనకి 10-15 పాయింట్స్ పాజిటివ్లో నిన్న క్లోజ్ అయింది. సేమ్ ఈ రోజు కూడా సేమ్ ఫ్లాట్గానే క్లోజ్ కావచ్చు. కాబట్టి నిఫ్టీ కాదు, ఇక్కడ మనం ట్రేడర్స్కి మనం, ఎందుకంటే మనం ఈ ప్రోగ్రామ్ ఏంటంటే షార్ట్ టర్మ్ ట్రేడర్స్ వాళ్ళ గురించి మనకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ట్రేడర్స్కి మిడ్ క్యాప్లోనే యాక్షన్ ఉంటుంది. మిడ్ క్యాప్లో లార్జ్ క్యాప్లో బయింగ్ పొజిషన్స్ని ప్రాఫిట్ బుక్ చేసుకొని మిడ్ క్యాప్లో ఎంటర్ కమ్మని చెప్తాం. ఓకే, ఇంకొక 1 or 2 మెయిల్స్, వేరైతే 2 ఫోన్ కాల్స్ కూడా తీసుకొని మనం వెంటనే చేద్దాం. రాజు అడుగుతున్నారు, FIEM ఇండస్ట్రీస్ 1 year టైం గురించి తీసుకోవచ్చా? FIEM ఇండస్ట్రీస్, FIEM ఇండస్ట్రీస్ ఆటో యాన్సిలరీలో ఉన్న కంపెనీ అనుకుంటాను ఇది. ఓకే అండి, FIEM ఇండస్ట్రీస్ మధ్య అరవింద్ కూడా రికమెండ్ చేశారు, కార్బీ అరవింద్. మీరు 1 year కోసం అంటున్నారండి? 1 year హోల్డ్ చేయొచ్చండి. ఆల్రెడీ తీసుకొని ఉంటే మాత్రం మీరు హోల్డ్ చేయండి అండి. హయ్యర్ లెవెల్స్ నుంచి స్టాక్ బాగా కరెక్ట్ అయింది. మనకి 1050 నుంచి కూడా స్టాక్ కరెక్ట్ అవుతూ వచ్చింది. ప్రస్తుతం 1000 దగ్గర ఇది ఆగడానికి అవకాశం ఉంది. అయితే ఇది ఏంటంటే ట్రేడింగ్ పరంగా పెద్దగా యాక్టివిటీ ఉండే స్టాక్ అయితే కాదండి, ఎందుకంటే పెద్ద వాల్యూమ్స్ కూడా జరగవు. అయినా కూడా ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మీరు హోల్డ్ చేయమంటారు. ఫండమెంటల్స్ ఓకేనండి. ఆల్రెడీ హైయర్ లెవెల్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే ఇక్కడ ఈ లెవెల్లో స్టార్ట్ చేయండి, ఇంకో యావరేజ్ కూడా స్టార్ట్ చేయొచ్చు. కడప నుంచి వేణు మరో కాలర్. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. ఈ రేట్లో అట్లాస్ సైకిల్స్ అండ్ మేఘమణి ఆర్గానిక్స్ బై అట్లాస్ సైకిల్స్ అండ్ మేఘమణి ఆర్గానిక్స్. అట్లాస్ సైకిల్ అనేది ఇంకా కొంచెం వీక్ కావచ్చు అని ఇప్పుడే చెప్పడం జరిగిందండి. మీరు కొంచెం వెయిట్ చేయండి. మార్కెట్లో ఈ స్టాక్లో డౌన్ ట్రెండ్ ఆగినప్పుడు, అంటే డౌన్ సైడ్ ఫ్రీజ్ ఉంది కదా, ఆ ఫ్రీజ్ ఆగి కొన్ని రోజులు ఒక స్టేబుల్గా ఉంటుందండి, కన్సాలేషన్లో ఉంటుంది. అది ఒక నెల పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు. నెక్స్ట్ అప్పు అనేది ఎప్పుడు వస్తుందో చెప్పలేము. కాబట్టి ఒక అట్లీస్ట్ టైం బీయింగ్ 1 month 1.5 month కోసం అయితే మీరు హరీబరీగా మీరు బై చేయాల్సిన అవసరం లేదు. కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేసి స్టాక్లో డౌన్ ట్రెండ్ ఆగినప్పుడు మీరు బై చేయండి, అది కూడా ఇన్వెస్ట్మెంట్కి బై చేయండి. మేఘమణి ఆర్గానిక్స్ గురించి అడిగారు. మేఘమణి ఆర్గానిక్స్ మీరు ఆల్రెడీ బై చేస్తుంటే హోల్డ్ చేయండి. ఓకేనండి, ఇది కూడా బై చేయొచ్చు, ఈ లెవెల్లో కూడా బై చేయొచ్చు. అయితే కొంచెం ఇది ఏంటంటే బాగా ఏంటంటే ట్రేడింగ్ పరంగా ఎక్కువ వాల్యూమ్స్ పెరుగుతుంటాయి, ట్రేడింగ్ యాక్టివిటీ ఇందులో ఉంటుంది. ప్రస్తుతం ఇది 52 దాటిందంటే టువర్డ్స్ 60 and 72 లెవెల్స్ వెళ్ళొచ్చు. షార్ట్ టర్మ్కి వీటితో బై చేయమంటాను. ఓకే, మనకు ఎన్ని ఫైనల్ కమోడిటీ ఏదైనా తీసుకుంటారా? బేస్ మెటల్స్లో సెల్లింగ్ ఉండొచ్చు ఈరోజు, అంటే ఎస్పెషల్లీ జింక్ లెడ్ కరెక్షన్ తీసుకుంటాయి కాబట్టి కొద్దిగా సెల్లింగ్లో ఉండొచ్చు. రూపీ కూడా స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ 1 or 2 సెషన్స్ వరకు కూడా మనకి వీక్నెస్ కనిపించే అవకాశాలు ఉంటాయి. కరెన్సీలో ఎస్పెషల్లీ ట్రేడ్ చేసేవాళ్ళు ఒకవేళ రూపీ కనుక 6750 లెవెల్స్ బ్రీచ్ అయితే మోస్ట్లీ మనకు ఇంకో 50% దాకా కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దానిలో కూడా పొజిషన్స్ తీసుకోవచ్చు. కొంత పుల్ బ్యాక్స్లో అరౌండ్ 67-75 ఆ లెవెల్స్ అట్లా పుల్ బ్యాక్ వస్తే ఆ లెవెల్స్ షార్ట్స్ తీసుకోవచ్చు. అండ్ గోల్డ్ ఎస్పెషల్లీ మేబీ ఏ లెవెల్స్ దగ్గర అక్యుములేషన్ అనుకోవచ్చు, ఎందుకంటే డాలర్ కొద్దిగా వీక్ అవుతుంది. మేబీ ట్రంప్ రెగ్యులర్గా కొన్ని ఏకంగా అమెరికన్స్తోనే కాకుండా వివిధ దేశాలతో కూడా గొడవ పెట్టుకుంటూ వస్తున్న ఇది మనం చూస్తున్నాము. రీసెంట్గా ఆస్ట్రేలియాతో కూడా వాళ్ళకి ఒక పరాభవం లాంటి పరిస్థితి ఉంది. అది ఎలా టర్న్అవుట్ అవ్వచ్చు? మేబీ దానివల్ల డాలర్ వీక్ అవుతే మేబీ గోల్డ్లో బయింగ్ ఏమైనా జరగచ్చా? గోల్డ్ ఇప్పుడు లాస్ట్ 1 week నుంచి మనం చూస్తున్న ర్యాలీ ఎస్పెషల్లీ దాని గురించే చెప్పొచ్చండి, ఓన్లీ బికాస్ ఆఫ్ డాలర్. కాకపోతే టెక్నికల్గా ఇంకా పూర్తిగా బుల్లిష్ అయితే రాలేదు. ఓన్లీ $1250 అబోవ్ కనుక క్లోజింగ్ ఏమన్నా ఇస్తే అప్పుడు ఛాన్స్ ఉంటుంది తప్ప ప్రస్తుతానికి టెక్నికల్గా గోల్డ్ బుల్లిష్ అని చెప్పడానికి లేదు.
బట్ అక్యుములేట్ చేసుకునే వాళ్ళు మేబీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఫర్దర్ డౌన్ సైడ్ ఉన్నా కానీ ఇక్కడ కొంత తక్కువ చేసుకుని అరౌండ్ 1100 లెవెల్స్ అట్లా ఆ లెవెల్స్కి వస్తే కొద్దిగా పెంచుకోవచ్చు. బట్ ప్యూర్లీ టెక్నికల్గా చూస్తే ఇప్పుడైతే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం అంత అడ్వైజబుల్ కాదు. ఇన్వెస్ట్ చేసినా కానీ కొంత తక్కువ చేసుకోవాలి. మేము మళ్ళీ $1150 ఆ లెవెల్స్కి మళ్ళీ వస్తే $1100 నుంచి $1150 అక్కడ కొద్దిగా స్టార్ట్ చేయొచ్చు మంచిగా. ఓకే ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తం ఫ్యూచర్. ప్రస్తుతానికి ఇక్కడ బులెటిన్ వైండప్ చేసి క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. స్టే విత్ us.